రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనే క్లాస్ డిస్కస్ చేస్తున్నాము. ఇది మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా 50 మార్కులకు ఉంటుంది. ఇందులో మనకి 7 మార్కులవి 3 మార్కులవి ఉంటాయి. సో వ్యాసరూప సమాధానం కలిగిన 7 మార్కులవి ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. అందులో భాగంగా నిన్న జనరల్ ఇన్సూరెన్స్ అనేటటువంటి టాపిక్ డిస్కస్ చేశాము. సో జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, అందులో ఉండేటువంటి నిర్వచనాలు, ఆ రకాలు, అలాగే జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక మోటార్ కార్ ఇన్సూరెన్స్ దాంట్లో ఉండే రకాలు, అలాగే మోటార్ కార్ ఇన్సూరెన్స్ చేయడం వలన ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాల్ని నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం అగ్ని బీమా, ఫైర్ ఇన్సూరెన్స్, అగ్ని బీమా అంటే ఏమిటి, ఆ అగ్ని బీమా ఏ ఏ రకాల ప్రమాదాలను కవర్ చేస్తుంది, అంటే ఏ రకమైనటువంటి రిస్క్ని కవర్ చేస్తుంది, మరి ఎలాంటి పరిస్థితుల్లో మనకు అది క్లెయిమ్ ఇస్తుంది, ఎలాంటి వాటికైతే క్లెయిమ్ మనం చేసుకోవచ్చు అనే విషయాల్ని, అలాగే ఈ యొక్క ఫైర్ ఇన్సూరెన్స్లో ఉండేటువంటి టైప్స్, అలాగే వాటి యొక్క ప్రయోజనం, వీటి మీద ఈరోజు డిస్కస్ చేద్దాము. సో నేను ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ ఒక ఫైల్ షేర్ చేశాను, కనబడుతుంది అందరికీ? ఇక్కడ నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. నాకు ఇది కనబడట్లేదేమో అనుకుంటున్నాను నేను. అప్పుడు కనబడింది. ఓకే, ఇప్పుడు ఫైర్ ఇన్సూరెన్స్ అనే ఒక, ఇప్పుడు కనబడుతుంది కదా, అదే. ఓకే, అది రైట్. ఇందాక కనబడలేదు, అందుకే డౌట్ వచ్చింది. చాలా ఘోరంగా ఉన్నారు మనకు స్టూడెంట్స్, చాలా తక్కువగా వస్తున్నారు. ఓకే, ఫైర్ ఇన్సూరెన్స్ అది చూడండి. ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్, దీన్ని అగ్ని బీమా అని మనం పిలుస్తాము. అగ్ని బీమా ఏం చేస్తుందంటే అగ్ని ప్రమాదాల ద్వారా మనకి ఎదురయ్యేటటువంటి ఆర్థికపరమైన నష్టాలను, దానికి సంబంధించినటువంటి అయిన ఖర్చులను ఇక్కడ కవర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఇన్సూరెన్స్ లేదా బీమా పాలసీని మనం ఫైర్ ఇన్సూరెన్స్ అని పిలుస్తాము. సో ఫైర్ ఇన్సూరెన్స్ అనేది మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను లేదా దాన్ని సబ్జెక్ట్ అంటాము, విషయాన్ని మనము అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షించుకోవడానికి, ఒకవేళ ప్రమాదాల బారిన పడి మన వస్తువుకి ఏదైనా ఒక డ్యామేజ్ జరిగితే తద్వారా ఆర్థికపరమైన నష్టాన్ని కనుక మనం ఎదుర్కొంటే వాటిని, అంటే ఏడుస్తూ కూర్చోలేము కదా ఆ టైంలో, వాటి నుంచి రక్షించుకోవడానికి ముందుగానే మనం ఏం చేయాలంటే ఈ రకమైన బీమా చేసినట్లయితే ఆ బీమా కంపెనీ వాస్తవంగా జరిగిన నష్టానికి ఈ రకమైన ఆర్థికపరమైనటువంటి క్లెయిమ్లను అది ఓకే చేస్తుందని చెప్పవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. అది నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఫైర్ ఇన్సూరెన్స్ లేదా అగ్ని బీమా పాలసీలు అగ్ని మరియు ఇతర సంబంధిత కారణాల వల్ల జరిగే ప్రమాదాలను కవర్ చేస్తాయి. ఒక్క నిమిషం ఉండండి, బయట మాట్లాడుతున్నారు. ఓకే, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వచ్చారు కొంతమంది బిఏ స్టూడెంట్స్. బయట వరండాలు గొడవగా ఉందని చెప్పడానికి వెళ్ళాను. ఓకే, నెక్స్ట్. ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే అగ్ని, దానికి సంబంధించిన కారణాల వలన జరిగే ప్రమాదాలను ఇవి కవర్ చేస్తాయని చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే, బీమా చేసినటువంటి ఆస్తి ఒక అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదాల వలన దెబ్బతిన్నట్లయితే, అలా అది కూడా దెబ్బతిన్నప్పుడు మరమ్మతులు చేయడం కానీ, పూర్తి స్థాయిలో అది కానీ కాలిపోవడం ఇలాంటివి జరిగితే అలాంటి నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ పాలసీ వర్తిస్తుంది అనమాట. అది మొట్టమొదటిది. ఇక్కడ చూడండి, అగ్ని అందుకు అంటే అదనపు పరిస్థితులు కూడా అగ్ని వలన ఏర్పడినవి అవి ఉండాలి, అలా అనమాట. పూర్తి కాలిపోకుండా ఒక్కోసారి అగ్నికి దూరంగా ఉండడం వల్ల కూడా, కానీ అవి కూడా అగ్ని వలన పూర్తి స్థాయి కాలిపోకపోయినా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అవి మరమ్మతులు చేసి దాన్ని పునర్వ్యవస్థీకరించడానికి కానీ, లేదా పాడైపోతే వాటి నష్టాన్ని భర్తీ చేయడం కానీ ఈ పాలసీ క్రింద చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని ఫైర్ ఇన్సూరెన్స్ అన్నాం. నెక్స్ట్, ఈ క్రింది వివిధ రకాలైనటువంటి ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఎన్ని రకాలుగా ఇది కవర్ చేసుకుందాం. చూడండి, టైప్స్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీస్. టైప్స్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీస్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూడ్ పాలసీ అని, యావరేజ్ పాలసీ అని, అంటే ఇందులోనే కొన్ని రకాలైన ఫీచర్స్ తోటి ఆ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీస్ని మనకి ఇవ్వటం చేస్తారనమాట. సో వాల్యూడ్ పాలసీ, అలాగే యావరేజ్ పాలసీ, అలాగే స్పెసిఫిక్ పాలసీ, అలాగే ఫ్లోటింగ్ పాలసీ, అలాగే కాంప్రహెన్సివ్ పాలసీ అండ్ ఎక్సెస్ పాలసీ, అలాగే రీఇన్స్టేట్మెంట్ పాలసీ, అలాగే బ్లాంకెట్ పాలసీ, ఇలా కొన్ని రకాలైనటువంటి రకాలు. అవి మనకి ఏ రకంగా ప్రమాదాల నుంచి మనకు అంటే పరిహారం కావాలని ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక మార్కెటర్ కోరుకుంటాడో ఆ రకంగా అతడు ఇందులో తనకిష్టం వచ్చినటువంటి ఆ పాలసీలను అతడు ఎన్నుకోవటం జరుగుతుందన్నమాట. సో అందులో కొన్నిటిని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూడ్ పాలసీ మనకు తెలుగులో ఇందులో, అలాగే ఫ్లోటింగ్ పాలసీ అంటే మీకు ఎక్కువగా వీటి గురించి డిస్కషన్ లేకుండా కొన్ని ఇంపార్టెంట్ వాటి గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు టెక్స్ట్ బుక్లో. సో దానికి అనుగుణంగా ఆ మేరకే రాయండి మీరు కూడా. అలాగే నిర్దిష్టమైనటువంటి పాలసీ, అలాగే సమగ్రమైనటువంటి పాలసీ, వీటి గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వివిధ రకాల ఫైర్ పాలసీలు. నెక్స్ట్ అలాగే వరదలు, తుఫాన్లు, వరదలతో ఉప్పొంగడము, అలాగే కొన్ని క్షిపణి పరీక్ష అంటే మిసైల్స్ టెస్ట్ రేంజ్ అవి జరుగుతాయి కదా, అలా క్షిపణి పరీక్ష కార్యకలాపాలు, ఇలా కొన్ని ప్రమాదాలు ఇలాంటి వాటి వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా జరిగే నష్టానికి మనకి ఈ ఫైర్ ఇన్సూరెన్స్ పథకం కూడా ఒక్కోసారి వర్తిస్తుంది. అంటే ఎలా అంటే కొన్ని గొడవల్లో ఉన్నటువంటి సరుకు వాటికి వాటర్ తగలడం వలన వరదలు వచ్చేసి వాటిని ఇచ్చేస్తే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంటాయి ఒక్కోసారి ఆ విధంగా. అలాగే వరదలకు, తుఫాన్లకి ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు కానీ ఫైర్ ఇన్సూరెన్స్, అలా వరదలు ఉప్పొంగినప్పుడు వీటిని కూడా ఇందులో కవర్ చేస్తారనమాట. తద్వారా ఈ రకమైనటువంటి అగ్ని బీమా పాలసీ, అందుకని దీన్ని అగ్ని బీమా పాలసీతో పాటు దీన్ని సబ్సిడీగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్షిపణి పరీక్షా కార్యకలాపాలు, ఎక్కడైతే మిసైల్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారో ఆ రేంజ్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థలకు దీనివల్ల కూడా ఏదైనా నష్టం జరిగితే వాటిని కూడా ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ పథకం కింద కవర్ చేస్తారనమాట. నెక్స్ట్ అలాగే ఫైర్ లేదా ఇతర ప్రమాదాల కారణంగా ఏదైనా ఒక ఆస్తి దెబ్బతిన్నట్లయితే, ఫైర్ అంటే ఇక్కడ అగ్ని కావచ్చు, తద్వారా ఉదయించేటటువంటి ఇతర ప్రమాదాలు కూడా ఒకవేళ ఆస్తి దెబ్బతిన్నట్లయితే థర్డ్ పార్టీ అటువంటి నష్టాలను భర్తీ చేస్తుంది అనమాట. ఈ విధంగా థర్డ్ పార్టీ ద్వారా మనం అంటే ఈ పాలసీ ఈ మూడవ వ్యక్తి అయినటువంటి బీమా కంపెనీ వీటిని భరిస్తుంది ఆ నష్టాలను. అలాగే ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ వలన మనం ఈ క్రింద వివిధ పాలసీ పొడిగింపులు అందుబాటులో ఉంటాయి. అవసరం అనుకున్నప్పుడు వాటిని తిరిగి పొడిగించుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుందని చెప్పవచ్చు. ఒక్క నిమిషం ఉండండి అందరూ. ఒకసారి ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ వలన ఈ క్రింద వివిధ పాలసీ పొడిగింపులు అందుబాటులో ఉంటాయి. ఈ పొడిగింపులు అదనపు ప్రీమియంతో మనకి కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్స్ మనం పొందడానికి ఈ యొక్క ఎడిషనల్ ప్రీమియం తోటి ఇవి కవర్ చేస్తూ ఉంటాయి. మరి అయితే అగ్ని బీమా ఖర్చు ఎంత అనేది గమనిస్తే అగ్ని బీమా ఖర్చు ఎంత? సో ఇక్కడ చూడండి, అగ్ని బీమా పాలసీల ప్రీమియము ఈ క్రింది అంశాలపైన ఆధారపడి మనం పాలసీని తీసుకోవచ్చు. అంటే ఏంటి కావాలి మనకి, ఎలాంటి ప్లేసుల్లో కావాలి, ఎలాంటి వాటికి మనకి ఈ యొక్క ప్రీమియం మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి వాటి మీద ఆధారపడి అగ్ని బీమా పాలసీ యొక్క ప్రీమియం అయితే డిసైడ్ చేయబడుతుంది అని చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు. సో ప్రీమియం ప్రభావితం చేసే అంశాలను బట్టి మనం ఆ ప్రీమియం ఎలా ప్రభావితం అవుతుందో ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇక్కడ లొకేషన్ రిస్క్ అంటే మన యొక్క పారిశ్రామిక ప్రాంతము లేదా మన యొక్క గొడవను ఎక్కడైతే ఉందో దానికి ఉండే రిస్క్ను బట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి పరిశీలించి మనకు ఉన్నటువంటి ప్రాంతము లొకేషన్ ఎక్కడుందో గమనించి ఆ రిస్క్ని దాని మీద ఆధారపడి మనకి ప్రీమియంను వాళ్ళు నిర్ణయించడం చేస్తారు. కొన్ని చోట్ల అస్సలు అగ్ని ప్రమాదం వీలు అవ్వటానికి అవకాశం లేని మంచి లొకేషను ఉంది. అంతేకాకుండా
అక్కడ అగ్ని ప్రమాదాలు అదే ఉన్న వెంటనే ఆర్పడానికి కావాల్సిన ఫైర్ ఎగ్జిస్టింగ్స్ ఉన్నాయి అనుకుంటే వాటిని వీళ్ళు కాల్కులేట్ చేసుకొని ఇక్కడ చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అవ్వడానికి. తద్వారా ప్రీమియంని వాళ్ళు తక్కువ నిర్ణయించటము. లేదు, కొన్ని లొకేషన్స్లో త్వరగా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అలాంటి దగ్గర కొన్ని రకాల అగ్ని లావా వెదజల్లే ప్లేసులు కానివ్వండి, అలాగే కొన్ని ఎక్కడైతే ఫైర్ ఉద్భవించేటటువంటి ప్రదేశాలు కానీ మనకి ఎక్కడైనా ఉన్నప్పుడు దాని పక్కనే మనం ఏదైనా అలాగే హై రిస్క్, ఒక్కోసారి పవర్ కరెంట్ ద్వారా కూడా హై రిస్క్ ఉన్నటువంటి లొకేషన్ ఉన్నా, అలాంటి దగ్గర మన ఫ్యాక్టరీ ఉన్నా, ఇలాంటి మన ఫ్యాక్టరీలో ఉన్న వస్తువులు ఉన్నా అక్కడ రిస్క్ ఎక్కువగా ఉంది. కాబట్టి లొకేషన్ యొక్క రిస్క్ను బట్టి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే లొకేషన్ యొక్క రిస్క్ను కూడా వీళ్ళు గమనించి అగ్ని ప్రమాదం యొక్క బేవాన్ని నిర్ణయించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టము జరిగితే దాని ప్రీమియం ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అగ్ని ప్రమాదం అనేది ఎంత మేరకు రావడానికి ఉంది. కొన్ని చోట్ల లొకేషన్ ఎట్లా ఉంటుందంటే చాలా ఫ్రీ, అంటే ఫైర్ ప్రాబ్లం లేకుండా ఉండే రకమంగా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ ప్రీమియం తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, బీమా చేసినటువంటి ఆస్తి విలువ. నెక్స్ట్ అంటే బీమా చేసినటువంటి ఆస్తి విలువను బట్టి కూడా మన యొక్క పాలసీ ప్రీమియం రేటు నిర్ణయించబడుతుంది. సో మీరు బీమాని ₹1,00,000 ఉన్నటువంటి బీమా దాని మీద మీ ఆసక్తి 10,000కో 20,000కో ఉంటే, లేదా 50,000కి ₹1,50,000 విలువ చేసే ఆస్తి అక్కడ ఉంది అనుకున్నప్పుడు ఆ విలువ మేరకే పాలసీ యొక్క ప్రీమియం కూడా నిర్ణయించబడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, బీమా చేసిన యొక్క ఆస్తి విలువ పాలసీ క్రింద బీమా చేయబడిన ఆస్తి విలువపై ప్రీమియము ఆధారపడి ఉంటుంది. తద్వారా అక్కడ విలువ అధికంగా ఉంటే, ఏది బీమా చేసిన యొక్క ఆస్తి విలువ ఎక్కువగా ఉంటే ప్రీమియం కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. సో మీరు బీమా చేసినటువంటి ఆస్తి విలువను మీరు తక్కువే కోట్ చేశారు, సార్ నాకు ₹1,00,000 క్లెయిమ్ చాలు అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా ప్రీమియం ఉంటుంది. లేదు, నేను ₹1,00,000 వస్తువులే దీని విలువ, కానీ దీని మీద నేను ₹1,00,000 నాకు ప్రాఫిట్ వస్తుందని ఆసక్తితో ఉన్నాను, కాబట్టి ఇది 2,00,000 విలువ అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా అక్కడ ప్రీమియము వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. అది కూడా అంటే ప్రీమియం నిర్ణయించే విషయంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో ఇప్పుడు చెప్తుంది అనమాట మాకు. తర్వాత ఎంచుకోబడినటువంటి పొడిగింపులు. ఇక్కడ ఎంచుకోబడినటువంటి పొడిగింపులు ఏంటంటే పాలసీ యొక్క పదవీ కాలము మనం పెంచుకున్నట్లయితే అట్ ది సేమ్ టైం దాని యొక్క ప్రీమియం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మనం 1 ఇయర్కి మాత్రమే ఒక అగ్ని బీమా తీసుకున్నాం అనుకుందాం, 1 ఇయర్కి. సో తర్వాత ఎందుకు అనిపించింది 1 ఇయర్ కంటే మనం దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాము, ఇంకా ఈ యొక్క సరుకు 1 ఇయర్కి మించే ఇదే గోడౌన్లో ఉంటుంది అనుకున్నప్పుడు వెంటనే ఈ పాలసీ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనం కోరుకున్నట్లయితే, సో పాలసీ యొక్క ఎక్స్టెన్షన్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ప్రీమియం కూడా వాళ్ళు పెంచడం జరుగుతుంది. ఇది. నెక్స్ట్, ఆస్తి రకము. ఇక్కడ చూడండి, ఆస్తి రకము అంటే బీమా చేయబడినటువంటి ఆస్తి ఏదో అది త్వరగా పాడయ్యే ఆస్తి, అంటే నశ్వర వస్తువులు లాంటివా, లేదా ఇలాంటివి కూడా చూస్తారు. ఇలా బీమా చేయబడినటువంటి ఆస్తి ఏ రకానికి చెందింది అనేది చూసి అది త్వరగా చెడిపోయే లేదా త్వరగా ఇన్వైట్ చేసేది, అంటే ప్రమాదాన్ని ఇన్వైట్ చేసేటటువంటి వస్తువుల. చూడండి, కొన్ని ఇన్ఫ్లామబుల్ అంటారు కొన్ని రకాల వస్తువులు, అంటే అవి త్వరగా ఎండకి కానివ్వండి, లేదా అక్కడ ఫైర్. ఇప్పుడు చూడండి, పెట్రోల్ లాంటి వస్తువుల దగ్గర ఒక సెల్ ఫోనే మాట్లాడినవ్వరు, అలాంటి మీరు అక్కడ ఒక సిజర్ పెట్టి, అంటే సిగరెట్ లైటర్స్ పెట్టి తిరుగుతానంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. అలాంటివి త్వరగా పేలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే వాటికి ప్రీమియం రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే డెఫినెట్గా ఛాన్సెస్ 50-50 అనమాట. అది అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని వీళ్ళు ప్రీమియం రేటు దాని మీద ఆధారపడి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్, అలాగే మన ఇండియాలో ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నది గమనిస్తే, అంటే ఇక్కడ ఏంటంటే ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకున్న తర్వాత ఏ వస్తువు అయితే తీసుకున్నామో ఆ వస్తువుకి ఒక ప్రమాదం జరిగింది, సో నష్టం జరిగినప్పుడే కదా నష్టపరిపూర్తి చేస్తారు. మరి ఆ నష్టపరిపూర్తి లేదా క్లెయిమ్ని మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి.
గెట్ టు నో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్. సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ని మనం తెలుసుకోవడం ఎలాగా అనేది ఇక్కడ. సో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం ఒకవేళ సంభవించినట్లయితే ఈ క్రింది దశల ద్వారా అగ్ని ప్రమాదం నుండి మనం అంటే రక్షించుకోవటానికి మన యొక్క అమౌంట్ ఎంత అయిందో ఆ క్లెయిమ్ చేసుకునేందుకు వీటిని పాటించవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీమా సంస్థకు మనకు జరిగిన నష్టాన్ని వెంటనే తెలియపరచాలి. ఫస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా చేసి వాళ్ళని వచ్చి చెక్ చేసుకుంటారన్నమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఇలాగా ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన దానిలో నా యొక్క సంస్థ కూడా ఉంది, అందులో నా యొక్క వస్తువులు కూడా పోయాయి అనే విషయాన్ని వారికి తెలియజేసినట్లయితే, ఎందుకు తెలియచేయాలి? మనం ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి, మనకు డబ్బులు కావాలి కాబట్టి వారికి ముందు తెలియచేయాలి. సో అప్పుడు వారు వచ్చి ఆ నష్టాన్ని నిర్ధారించడానికి అవసరమైనటువంటి ఒక సర్వేయర్ని తీసుకొని వస్తారు. సో ఆ సర్వేయర్ ఏం చేస్తాడంటే ఆ నష్ట నివారణ చర్యలు ఎంతవరకు తీసుకున్నాడు ఇతడు గమనించి, ఇప్పుడు మన గొడవను కాలిపోతుంటే మనం చూస్తూ మనకి ఎలా ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి గెంతుతూ నిలబడకూడదు. అక్కడ మనం ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కావాల్సినన్ని చర్యలు చేయాలి. దాన్ని నష్ట నివారణ చర్యలు అంటారు. అది కూడా ఉంటుంది. ఎలాగ కాలిపోతే కాలిపోనివ్వు, నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నువ్వు ఏ రకమైన చర్యలు తీసుకోకపోతే నీకు అవకాశం ఉన్న కూడా, సో అవి కూడా వాళ్ళ లెక్కలోకి తీసుకొని నువ్వే కావాలని తగలబెట్టేస్తావేమో అని కూడా అంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకోవాలి. చాలామంది చూడండి, మన ఇల్లు కావచ్చు, పక్క వాళ్ళు ఏదైనా ఈ ప్రమాదం అయితే ఇమ్మీడియట్గా అందరూ ఒక్కొక్కరు సహాయపడి ఏం చేస్తారు? వాటర్ తీసుకొచ్చి వాటిపైన జల్లదు, మట్టిని తీసుకొచ్చి జల్లటం ఇది చేస్తాం కదా. కాబట్టి అటువంటివి కూడా చేయాలి. అలాంటివి ఇక్కడ సర్వేయర్ వస్తాడనమాట. సర్వేయర్ వచ్చి నష్టాన్ని నిర్ధారిస్తాడు. పూర్తిగా కాలిపోయిందా గొడవను, అందులో సరుకు పూర్తిగా కాలిపోయిందా లేదా పాక్షికంగా కాలిందా, అయితే కాలిపోయినటువంటి ఆ వస్తువుల యొక్క నష్టము ఎంత, ఇంకా మిగిలిన ఉన్నటువంటి వస్తువుల యొక్క పాక్షికంగా ఏమైనా ఉంటే డ్యామేజ్ అవి తీసేసి ఇలా అతడు ఒక నష్ట నిర్ధారణ చేస్తాడు. అలా సమర్థుడైన సర్వేయరు వారు పంపిస్తారు. నెక్స్ట్ అలాగే నష్టాల అంచనా గణాంకాలను వాళ్ళకి తెలియపరచాలి. మనం కూడా వాస్తవంగా గొడవంలో ఎంత సరుకు ఉంది, మనం 1,00,000 రూపాయల సరుకుకి చెయ్యొచ్చు కాక, కానీ ప్రమాదం జరగడానికి ముందరే మనం ఒక 50,000 రూపాయల సరుకు అమ్మేసి ఉండొచ్చు. కాబట్టి నష్టం 50,000 రూపాయల సరుకుకి జరిగింది, 1,00,000 రూపాయలు జరిగిన ఆ విషయాన్ని తెలియజేయాలి. ఇవి నష్టాల అంచనా గణాంకాలని వారికి మనం ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. తరువాత అలాగే నష్టాన్ని అంచనా వేయడానికి అవసరమైనటువంటి అన్ని పత్రాలు. ఇక్కడ చూడండి, నష్టాన్ని మనం అంచనా వేయడానికి అవసరమైనటువంటి అన్ని పత్రాలు ఏమిటో చూసుకొని వాటిని ఇవ్వడం ద్వారా సర్వేయర్లకి మనం పూర్తిగా సహకరించటం అనేది ఇక్కడ చేయాలి. ఇక్కడ ఎందుకంటే మనం ఎంత వాస్తవికంగా మనం వాళ్ళకి విషయాలు చెప్పినట్లయితే వారు అంటే ఇక్కడ ఎవరు సర్వేయర్లు ఆ పత్రాలు అన్నీ గమనించి వాస్తవంగా సరుకు 1,00,000 రూపాయలకి చేసి ఉన్నప్పటికీ ప్రస్తుతం గొడవంలో ఒక 50,000 రూపాయల సరుకే ఉందని, అందులో 50,000 రూపాయల సరుకుకి అక్కడ సో అన్ని పత్రాలు ఇవ్వడం ద్వారా సర్వేయర్లకు మనం పూర్తిగా సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. తరువాత బీమా సంస్థ ప్రాంగణంలోనికి ప్రవేశించటము, అలాగే ఆస్తులను క్రమబద్ధీకరించుకోవడము, తొలగించడము, అలాగే స్వాధీనం చేసుకోవడం లాంటి మొదలైన కార్యకలాపాలతో బీమా సంస్థతో కానీ వారి సర్వేయర్తో కానీ మనం పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక సంస్థ ఇలాంటి ప్రమాదాలు తలెత్తినప్పుడు తప్పనిసరిగా బీమా సంస్థ మన ప్రాంగణంలో ప్రవేశించడానికి అనుమతిస్తాము. అలాగే మన ఆస్తులను క్రమబద్ధీకరించుకోవడానికి, తొలగించడం కానీ, స్వాధీనం చేసుకోవడానికి కానీ ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన అన్నింటిని కూడా మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే నష్టం జరిగినటువంటి సమయంలో మన ఆస్తులపైన ఉన్నటువంటి అన్ని ఇతర బీమా పాలసీల గురించి కూడా మనం పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి. ఇలా నష్టం జరిగింది, ఆ జరిగినప్పుడు ఈ గొడవంలో ఒకసారి నష్టం అనుకుంటుంది, ఆ ఆస్తులపైన మనము ఈ ఒక్క బీమా సంస్థ దగ్గరే పాలసీ తీసుకున్నామా, లేదు ద్వంద్వ బీమా ఇంకో దగ్గర ఎక్కడైనా తీసుకున్నామా అనే విషయాలను కూడా మనం చెప్పవలసి ఉంటుంది. అలా అయితే వారు ఏం చేస్తారంటే నష్టం ఎంత జరిగిందో దాన్ని వాళ్ళు దామాషా పద్ధతిలో పంచుకొని నష్టానికి సంబంధిస్తారు.
అంతేగాని మనం ఒకే రకమైన నష్టాన్ని రెండు చోట్ల ప్రయోజనం పొందే విధంగా మనం చేయలేము. కాబట్టి వాస్తవంగా జరిగిన నష్టాన్ని మాత్రమే వాళ్ళు ఈ 2 బీమా సంస్థలు అయితే 2, 3 అయితే 3 అవి ఇవ్వటం జరుగుతుంది. సో అందుకే మనం ఏం చేయాలి, అన్ని బీమా సంస్థల గురించి కూడా వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ మరియు స్పెషల్ పెరిల్ పాలసీ క్రింద ఓకే క్లెయిమ్ని దాఖలు చేసుకోవడానికి మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫైర్ క్లెయిమ్. ఏంటి ఇది అంటే, ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని మనం అగ్ని ప్రమాదం యొక్క క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే వారికి సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదే పాలసీ యొక్క కాపీ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే సర్వేయర్ వచ్చి చెక్ చేశాడు కదా, ఆ సర్వే రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది, అలాగే క్లెయిమ్ ఫర్ డ్యూలీ కంప్లీటెడ్ బై ది ఇన్సూర్డ్ చేత కంప్లీట్ చేయబడిన క్లెయిమ్ని కూడా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ రిపోర్ట్ ఒకటి, ఓకే, ఫర్ రైట్ క్లెయిమ్స్ అంటే ఏదైనా ఒక కొన్ని అనుకోని మత కలహాల వల్ల మన గొడవలు తగలబెట్టడం ఇలాంటి కానీ అలా ఏదైనా ఒక పంచనామా అంటే పోలీస్ రిపోర్టు కూడా మనకి దానికి సంబంధించి తీసుకోవాలి. అలాగే పంచనామా అంటే ఫైర్ లాస్ ఎంతవరకు జరిగిందో పంచనామా చేసి దాన్ని నోట్ తీసుకోవాలి, వాటిని కూడా దీన్ని సబ్మిట్ చేయాలి. అలాగే ఫైర్ బ్రిగేడ్ రిపోర్ట్, ఇది ఒక ప్రత్యేకంగా ఫైర్ బ్రిగేడ్ రిపోర్ట్ అని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇవ్వవలసినటువంటి ఒక రిపోర్ట్ ఇది కూడా. తర్వాత మెటీరియోలాజికల్ రిపోర్ట్, ఇది మెటీరియోలాజికల్ రిపోర్టు అంటే ఒకవేళ ఫ్లడ్స్ వచ్చే వాతావరణ శాఖలో వారి ద్వారా, అలాగే సైక్లోన్, అలాగే ఇలాంటి వాటి ద్వారా మనకి అక్కడ ప్రమాదం జరిగింది అనుకున్నప్పుడు కూడా ఇవి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్, అందుకు సంబంధించిన ప్రతి ఒక్క పిక్చర్ని కూడా ఫోటోగ్రాఫ్ తీసి మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది. తర్వాత ఒక డీటెయిల్డ్ క్లెయిమ్ బిల్ విత్ నెససరీ బిల్స్ ఓచర్స్, మనకు కావాల్సినటువంటి బిల్స్ ఓచర్స్ని మనం తీసుకొని వీటన్నిటినీ కూడా అంటే ఏవైతే ఇప్పటివరకు అందులో గోడౌన్కి ఇంత సరుకు ఉందని నోట్ మాటతో చెప్తే సరిపోదు, దానికి సంబంధించినటువంటి బిల్స్ ఓచర్స్ కూడా మనం క్లెయిమ్ చూపించాలి ఆ క్లెయిమ్ కావాలంటే. అలాగే కాపీ ఆఫ్ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్, ఒక ఎంక్వైరీ కమిటీ బీమా సంస్థ వేస్తుంది, వారు వచ్చి ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తారు, అది కూడా. ఆన్ కాజ్ ఆఫ్ లాస్, ఎంత లాస్ అయ్యింది, ఇప్పుడు ఇఫ్ ఎంక్వైరీ ఈజ్ ఆర్డర్డ్ బై ఇన్సూర్డ్. నెక్స్ట్ అదే ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్పుకుందాము చూడండి. ఇక్కడ బీమా పాలసీలో ధృవీకరించబడినటువంటి షెడ్యూలు మరియు ఎండార్స్మెంట్ కాపీ దానిని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఏదైతే బీమా పాలసీ ఉందో అక్కడ వారు ధృవీకరించబడినటువంటి షెడ్యూలు, అలాగే వారికి మనం ఎండార్స్మెంట్ కాపీ ఒకటి దీనికి సంబంధించి దాన్ని జత చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే వారు ఒక క్లెయిమ్ ఫార్మ్ ఇస్తారు, మనం ఇలా ప్రమాదం జరిగిందని చెప్పగానే ఆ క్లెయిమ్ ఫార్మ్ తీసుకొని దానిని నీట్గా అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఏవి దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా అది ఫిల్ చేయవలసినటువంటి అంటే పూర్తిగా నింపవలసినటువంటి ఒక క్లెయిమ్ ఫార్మ్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఏదైనా ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నివేదిక అంటే కవరేజ్, ఒకవేళ ఇక్కడ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఏదైనా ఒక న్యూస్ పేపరు ఒకవేళ కవర్ చేస్తే ఆ పేపర్ కటింగ్ కూడా ఈ యొక్క ఫైర్ క్లెయిమ్కి మనం సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే అక్కడ జరిగింది వాస్తవం అయితే పేపర్లో వాస్తవాలు రాస్తారు కాబట్టి అక్కడ పేపర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పట్టిక, లేదంటే మన మట్టుకు మనమే క్రియేట్ చేసుకున్నటువంటి ఒక దాని ఏమంటారు ప్రమాదం కింద ఉంటుంది అది, అందుకోసం. అలాగే ఫోటోగ్రాఫ్స్, మరి ఏదైతే మనం ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ చూపించామో ఈ ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని తీసి ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నిటిని కూడా వీరికి జత చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మునుపటి క్లెయిమ్ వివరాలు ఏమైనా ఉన్నట్లయితే, మునుపటి క్లెయిమ్ అంటే ఒకవేళ దీనికి సంబంధించి ఇంతకుముందు ఏదైనా క్లెయిమ్ తీసుకుని ఉన్నట్లయితే ఆ క్లెయిమ్ వివరాలు కూడా మనం ఇక్కడ వీరికి జత చేస్తే దానికి అనుగుణంగా వీరు ఎంత దామాష పద్ధతిలో మనకి క్లెయిమ్ రావాలి అనే విషయాన్ని వీరు చేయడం చెప్తారు. ఇక కొన్ని అదనపు డాక్యుమెంట్స్, ఈ ఫైర్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఫైర్ ఇన్సిడెంట్ జరగటం వలన అప్పుడు మనకు కావాల్సినటువంటి క్లెయిమ్ని మనం పొందటానికి మనం ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఇస్తామని అనుకున్నాం. దాంతోపాటుగా కొన్ని ఎడిషనల్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దాన్నే మనం ఇంటర్నల్ కమిటీ సమర్పించిన నివేదిక అని. అంటే ఇందాక అనుకున్నాం కదా, ఇంటర్నల్గా కూడా ఒక సంస్థలో ఆ ఫైర్ ఎందువలన జరిగింది ఏమిటి అనే విషయాన్ని వాళ్ళు కూడా ఒక అంచనా వేస్తారు.
అలా ఇంటర్నల్ కమిటీ సమర్పించిన నివేదిక ఉంటే సంస్థ తరపున అది తీసుకొచ్చి ఇవ్వాలి. అలాగే ఆ ఫైర్ బ్రిగేడ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ దాన్ని కూడా తీసుకొచ్చి దీనికి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ FIR ఒకటి. ఓకే, తర్వాత పోలీస్ పంచనామా, పోలీసులు వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి దానికి సంబంధించి పంచనామా ఒకటి. అలాగే ప్రమాదంపై పోలీస్ స్టేషన్ అని తెలియజేస్తూ రాయబడిన లెటర్, ఇది కూడా FIRఏ. ఇది ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇలాంటివి ఉంటాయి వాటిని కూడా. నెక్స్ట్ అది కాదు, ఇది వేరేగా ఉందిలేండి. ప్రమాదంపై పోలీస్ స్టేషన్లో మనం తెలియజేసాం కదా ఒక లెటర్, ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, దాన్ని కూడా ఇక్కడ జత చేయాలి. అంటే లేకపోతే పోలీస్ కంప్లైంట్ మనం ఇవ్వలేదు అనుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా జత చేయాలి. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో మనం సేకరించినటువంటి నమూనాలు, అదే మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని వాళ్ళు గమనించి ఒక రిపోర్టు ఇస్తే అది ఇక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ని కూడా మనం యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, దీన్ని FIR, ఇది కూడా దీన్ని ఫైనల్ ఇన్వెస్టిగేషన్, అది మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అదైతే ఇది ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. అయితే ఇప్పుడు వరదల వలన ఏదైనా ప్రమాదం జరిగి అది కూడా మన అగ్ని బీమాలోనే పాలసీ తీసుకుని ఉంటే, అలా ఫ్లడ్ క్లెయిమ్స్ అనే పేరుతోటి మనం ఉంటాయి. దానికి కూడా ఎలాంటిదంటే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర మనం ఒక రిపోర్ట్ తీసుకోవాలి. ఇలా సైక్లోన్ వలన వచ్చింది, ఇలా సునామీ వలన వచ్చింది, ఇలా తుఫాన్ల వలన వచ్చింది, ఇలాంటి ఒక వరదల వలన వచ్చింది, అలాంటి విషయాలు కూడా ఒక రిపోర్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తరువాత పేలుడు సంభవించినటువంటి ప్రాంతంలో ఇక్కడ చూడండి, పేలుడు ఒకవేళ సంభవించినప్పుడు జరిగిన ప్రమాదం వల్ల జరిగిన నష్టం పైన క్లెయిమ్ ఏమైనా చేయవలసి వస్తే అక్కడ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది. దానిని కూడా మనం సబ్మిట్ చేయవలసినటువంటి ఉంటుంది. అంటే ఫ్యాక్టరీలో వచ్చి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ ఏమని రాయబడిందో దానిని ఇలాంటి పేలుళ్ళు సంభవించిన ప్రమాదాలకు మనం క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి మనం ఈరోజు పాలసీలు, ఇది ఫైర్ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాలు మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా ఇవన్నీ చదివి వీటికి సంబంధించిన అంశాలని ఇక్కడ జాగ్రత్తగా చదివి, ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం నిన్న చెప్పినటువంటిది ఈరోజు చెప్పినటువంటి మొత్తం ఫైల్ మీకు ఈరోజు నేను షేర్ చేస్తాను. మీరు జాగ్రత్తగా అవి చదివి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము. ఓకేనా, రైట్. ఇక్కడతో నేను మన ప్రజెంటేషను క్లోజ్ చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.